ఎమ్మెల్యేలు మారాలి, మీరు తప్పక మారాల్సిందే. ఎంతసేపు మీ గొప్పలు ప్రచారం చేయటం కాదు, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయాలి. కొందరు ఎమ్మెల్యేలైతే జమీందారులుగా తయారయ్యారని సీఎం రేవంత్ పార్టీ నేతల తీరుపై గుస్సా అయ్యారు. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారాయన. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారయ్యారన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదన్నారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను ఇన్ఛార్జ్ మంత్రులు కలవాలన్నారు. తాను కూడా 10 రోజులకోసారి పార్టీ కార్యకర్తలను కలుస్తానన్నారు. నెలలో 3 రోజులు పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేయాల్సిందే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి. తనతో పాటు ఎవరికీ మినహాయింపు ఇవ్వొద్దన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో తలెత్తే సమస్యలపై నేతలంతా సంపూర్ణ అవగాహనతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీభవన్లో నిర్వహించిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లంబాడి, ఆదివాసీ, వలస కార్మికులకు ఎస్ఐఆర్ పెద్ద సమస్య కావచ్చన్నారు. ఎస్ఐఆర్తో దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉంది. దీనివల్ల తలెత్తే సమస్యలపై నేతలకు పూర్తి అవగాహన ఉండాలి. ఎస్ఐఆర్ కోసం అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలను నియమించాలి. వారు సరిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడొచ్చన్నారు రేవంత్.